రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకగా బీఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు తలలు పట్టుకుంటుంటే మరికొందరు నాయకులేమో ఆ పార్టీకి బిగ్ షాక్ ఇస్తూ పార్టీ నుండి బయటకు వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నాయకులు కారు దిగి కమలం తీర్థం పుచ్చుకోగా మరికొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీకి షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎంపీలంతా బీజేపీ వైపు చూస్తుంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలేమో కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. చేవెళ్ల ఎమ్మెల్యే అయిన కాళే యాదయ్య గారు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు. నియోజకవర్గ సమస్యలపై వాళ్ళు చర్చించినట్లు వార్తలు వస్తున్నా కానీ లోపల మాత్రం కాళే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైనట్లు మరొక వార్త వస్తున్నది. కాళే యాదయ్య గారు కాంగ్రెస్ పార్టీతోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఎంపీపీ జెడ్పీటీసీగా పనిచేసి 2009లో చేవెళ్ల నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కోరాని సాయన్న రత్నం చేతిలో ఓడిపోయాడు. 2014లో మరోసారి తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీపై చేవెళ్ల శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి అయిన కోరాని సాయన్న రత్నంపై 781 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరాడు యాదయ్య. తిరిగి 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ టికెట్ పై చేవెళ్ల శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కోరాన సాయన్న రత్నంపై 33,552 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. తిరిగి 2023లో కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున యాదయ్య పోటీ చేయడం జరిగింది. కానీ కేవలం 268 ఓట్ల స్వల్ప మెజారిటీతోనే ఆయన గెలిచాడు. కాంగ్రెస్ పార్టీతోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాళే యాదయ్య తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే చేరడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఈరోజు కాళే యాదయ్య గారు కలిశారు అని చర్చ జరుగుతుంది.